మహబూబాబాద్ జిల్లాలో అధికార పార్టీ వేధింపులు, బెదిరింపులు, ప్రలోభాలను తట్టుకొని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచులకు కేటీఆర్ సన్మానించనున్నారు. మేజర్ గ్రామ పంచాయతీల్లో గులాబీ జెండా రెపరెపలాడటంతో పాటు అధికార కాంగ్రెస్ పార్టీకి సమానంగా బీఆర్ఎస్ విజయాలు సాధించింది. ఎన్ని ప్రలోభాలు విజయం సాధించిన బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచుల పోరాట పటిమ అద్భుతమని కేటీఆర్ ఫలితాలు రాగానే ప్రశంసించారు. ఈ మేరకు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా సత్తా చాటిన బీఆర్ఎస్ సర్పంచులను ఇవాళ కేటీఆర్ సత్కరిస్తారు. అనంతరం మాజీ మంత్రి నూకల రామచంద్రారెడ్డి విగ్రహానికి నివాళులర్పిస్తారు. జిల్లాకు వస్తున్న కేటీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. మహబూబాబాద్ జిల్లాలో కేటీఆర్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, మహబూబాబాద్ జిల్లాలో ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినటువంటి పరిస్థితి. పూర్తిగా ఏదైతే జిల్లా వ్యాప్తంగా కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. మహబూబాబాద్ పట్టణం అంతా గులాబీమయమైనటువంటి సందర్భం. మనం చూసినటువంటి పిఎస్ఆర్ కన్వెన్షన్కు ఆయన మరి కాసేపట్లోనే రానున్నారు. ఎవరైతే గెలిచినటువంటి సర్పంచులు వాళ్లకు సన్మానం చేసేటువంటి కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన మార్గం మధ్యలో వెళ్ళేటువంటి క్రమంలో ఏదైతే జిల్లా కలెక్టరేట్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి నూకల రామచంద్రారెడ్డి విగ్రహానికి ఆయన నివాళులు అర్పిస్తారు. మనతో పాటు మాజీ జిల్లా అధ్యక్షురాలు కవిత ఉన్నారు. మేడం, కేటీఆర్ గారి షెడ్యూల్ ఎలా ఉంటుంది? ఎంతసేపట్లో కేటీఆర్ గారు రానున్నారు? మహబూబాబాద్ జిల్లా ఎలాంటి స్వాగతం ఆయనకు పలకనుంది? నమస్కారం అండి. 11:30 గంటల వరకు కేటీఆర్ గారు మహబూబాబాద్ పిఎస్ఆర్ కన్వెన్షన్కి చేరుకుంటారు. వారు రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లయితే జిల్లాలు పర్యటన చేసి సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు గెలిచిన వాళ్ళకి ఆత్మీయంగా వాళ్ళకి సన్మానం చేస్తున్నారో, మా జిల్లా నుంచి వారిని అడగగానే వెంటనే వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఇవాళ వాస్తవంగా మేము ముందు ఒకలాగా వరకు అనుకున్నాం, కానీ చూస్తే తాకిడి చాలా పెద్ద ఎత్తున కనబడేటట్టుంది. పొద్దున్నుంచి అదే ఒత్తిడి. మేము అందరం ఊరు నుంచి, అంటే ఇది పబ్లిక్ మీటింగ్ కాదు, లేకపోతే ఎలక్షన్ మీటింగ్ కాదు, ఇది ముఖ్య కార్యకర్తల సమావేశం, ఆత్మీయ సమ్మేళనం, సర్పంచ్లను గౌరవించుకునే కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రతి గ్రామం నుంచి ఫోన్ చేసి మేము 100 మంది వస్తాం, 200 మంది అంటే, అరే బాబు మీరు పబ్లిక్ మొబిలైజేషన్ కాదురా నాయన కాదంటే, లేదు మేము పార్టీకి పనిచేసిన వాళ్ళం, జెండా మోసిన వాళ్ళము, కేటీఆర్ గారు ఫ్యూచర్ లీడర్, ఆయన చూడడానికి వస్తాం, ఆయన కలుస్తాం, ఆయనతో ఫోటో తీయించడానికి ఫోన్లు పొద్దున్న నుంచి అదే కార్యక్రమం నడుస్తూ ఉంది. ఏదున్నా ఇవాళ మహబూబాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున సర్పంచ్లందరికీ కూడా, ఉప సర్పంచ్లకు కావచ్చు, గెలిచిన అభ్యర్థులందరూ కూడా కేటీఆర్ గారితో స్వయంగా సన్మానం చేయిస్తాము. దాంతోపాటు వారి అభిమానులు కూడా చాలా ఎత్తున పెద్ద ఎత్తున కూడా తరలి వస్తూ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే, గతంలో చూస్తే అంటే 10 ఏళ్లలో వేరే పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీద పోటీ చేయాలంటే భయపడేది. కానీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి స్వచ్ఛందంగా, ఇంకోటి మీరు ఈసారి ఈ సర్పంచ్ ఎలక్షన్లు కూడా పాపం ఎవరికి వారే కష్టపడ్డారు, వారే ఫైట్ చేసిండ్రు. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా ఏదున్నా కూడా ప్రతి గ్రామంలో మహబూబాబాద్ జిల్లాలో వారికి వారే కొట్లాడి గులాబీ జెండా పట్టుకొని స్వచ్ఛందంగా కారు గుర్తు లేకుండా పోటీ చేసిన అభ్యర్థులు బ్రహ్మాండంగా కూడా ఇక్కడ గెలవడం జరిగింది. ఇవాళ వాతావరణం చూస్తూ ఉంటే, అంటే వాస్తవంగా మీరు చూడండి, ఇవాళ అంటే వాళ్ళది కూడా మీటింగ్ ఉంది. ఈ చిత్రం ఏంటంటే, మా కార్యక్రమం 3-4 రోజుల క్రితమే మేము డిక్లేర్ చేసుకొని సర్పంచ్లు గౌరవం చేసుకోవాలి మేము పెట్టుకుంటే, నిన్నటి హుటాహుటిన వాళ్ళు నిన్న సాయంత్రం నిర్ణయించుకొని నిన్న 6 గంటలు డిక్లేర్ చేసుకుని ఇవాళ వాళ్ళు ఆర్థిక గడలో మమ్మల్ని చూసి, అంటే మమ్మల్ని చూసి వాళ్ళు అధికార పట్ల ఇంత హంగు హార్బాటం ఎన్నో చేయొచ్చు, వాళ్ళకి అన్ని పవర్ ఉన్నాక, కానీ మమ్మల్ని చూసినాక వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇవాళ వచ్చే ప్రతి కార్యకర్త కూడా కడుపు నిండా భోజనం పెట్టి మళ్ళీ వాళ్ళకి సేఫ్గా ఇంటికి చేర్చే వరకు కూడా దాదాపు అన్ని సదుపాయాలు కూడా పిఆర్ఎస్ కన్వెన్షన్లో ఇక్కడున్న జిల్లా నాయకత్వం, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ కూడా వారి అందరూ కూడా ఉమ్మడిగా కూడా కేటీఆర్ గారికి ఇక్కడ ఘన స్వాగతం పలుకుతా ఉన్నాం. ఇవాళ ముఖ్యంగా గెలిచినటువంటి సర్పంచ్లు పార్టీ గుర్తుతో గెలవనటువంటి పరిస్థితి. అంటే ఇవాళ గెలిచిన సర్పంచ్లు బీఆర్ఎస్లో చేరుతామని చాలామంది దగ్గర నుంచి కాల్స్ కూడా వస్తున్నట్టు తెలుస్తున్నాయి. అంటే ఒక ప్రతిపక్ష పార్టీలోకి ఈ సమయంలో
చేరుతామని చెప్పడం ఎలాంటి అంశానికి ఎలాంటి విషయానికి సంకేతంగా చెప్పాల్సి ఉంటుంది? టీవీ న్యూస్ వారికి కోరుకునే ఒకసారి మీ మహబూబాద్ టౌన్ వెళ్ళండి. అటు ఒకటే రోజు 2 కార్యక్రమాలు, అంటే అటు కాంగ్రెస్ వాళ్ళ కార్యక్రమం ఉంది, ఇక్కడ బీఆర్ఎస్ కార్యక్రమం ఉంది. ఎవరు అధికారంలో ఉన్నారు, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నారు, అంటే వాళ్ళ వాతావరణం చూస్తే ప్రతిపక్షంలో మేమున్నా కూడా మాకే ఆశ్చర్యం ఇస్తుంది. ఏంది మేము ప్రభుత్వంలో లేమా, లేకపోతే మేము ఓడిపోవాలి, మాకే ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. నిన్నటి నుంచి నాకు ఫోన్ చేసి, జిల్లా పార్టీ అధ్యక్షురాలు కాబట్టి అందరూ కూడా ప్రతి మండలం నుంచి అక్క మా దగ్గర నుంచి ఉప సర్పంచ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారు, రామన్నతోని వార్డు మెంబర్స్ కొత్త అవుదాం అనుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఎంతోమంది చేరుతామంటున్నారంటే ఒకటే చెప్పా, నాన్న మీరు అందరూ లిస్ట్ తయారు చేసుకోండి, నేను వేదిక మేము పిలుస్తాను. ఎంతమంది ఎవరు స్వచ్ఛందంగా ఎవరిని కూడా అంటే ఫోర్స్ చేసి ఎవరైతే స్వచ్ఛందంగా కేటీఆర్ గారి యొక్క నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో పార్టీలో జాయిన్ అవుతారు అందరికీ స్వాగతం మనస్ఫూర్తిగా నిండుగా పలుకుతాం. మేము అందరు ఖచ్చితంగా అందరూ వస్తారు, పెద్ద ఎత్తున వస్తున్నారు. మీరే చూస్తారు కదా లైవ్ ఎట్లా మీరు పెడతారు కదా, ఎంతమంది నేను అనుకుంటే ఎట్లా కంట్రోల్ చేయాలనేది ఒక ఆలోచన తప్ప అదర్వైజ్ ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. రేపు పొద్దున జరిగే నెక్స్ట్ వస్తే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఎలా ఉంటాయని అనుకుంటున్నారు గ్రామాల్లో? బ్రహ్మాండంగా మీరు చూడండి, మహబూబాద్ జిల్లా పెద్దపీట ఉంటుంది. దాదాపు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఇవాళ చూడండి దాదాపు 6-7 వేల మంది కార్యకర్తలే, అసలు అంటే యువకులు కావచ్చు, గ్రామ క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలు, ఈ గులాబీ దళం, కేసీఆర్ సైన్ అందరూ కూడా వాళ్ళందరూ వస్తున్నారు కదా. రేపు వాళ్ళు ఇక్కడ ఈ మీటింగ్ అయినాక అంటే వాళ్ళు ఎంత ఉత్సాహంగా ఉన్నారు చూడండి మీరు. దీన్ని బట్టి చూస్తే రాను రోజుల్లో జిల్లాలో అధిక మొత్తంలో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు బీఆర్ఎస్ పార్టీ కైవాసం చేసుకోవడం తథ్యం. కొంతపాటు డిఎంఎస్ మాజీ చైర్మన్ ఉన్నారు మహేందర్ రెడ్డి. పూర్తిగా మీది డోర్నకల్ నియోజకవర్గం, మహబూబాబాద్ డోర్నకల్ నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో గిరిజన ప్రాంతాలుగా ఉండే ఈ ఏరియాలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్కు అండగా ప్రజలు నిలిచినటువంటి పరిస్థితి. దీన్నంతా ఎట్లా చూస్తున్నారు? గ్రామాల్లో బీఆర్ఎస్కు ఆదరణ ఎట్లా ఉంది ప్రస్తుతం? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిండో అవి దాదాపు 2.5 సంవత్సరాలుగా వచ్చింది. అయినప్పటికీ కూడా వారు ఇచ్చినటువంటి హామీలు నెరవేరలేదు అని గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాబట్టి వారు నెరవేర్చలేదు. ఏది చేసినా ఈ రాష్ట్రానికి కష్టపడి తెచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పరిచినటువంటి కేసీఆర్ గారే చేస్తారు. వారు ఇవ్వకున్నా కూడా, హామీలు ఇవ్వకున్నా కూడా వారి అన్ని ప్రజలకు పెన్షన్స్ ఎవ్రీథింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా గత 10 సంవత్సరాల నుంచి లేనటువంటి ప్రాబ్లం. మరి ఆనాడు రైతాంగం కూడా యూరియా బస్తా కావాలంటే కూడా క్యూలలో దాదాపు కిలోమీటర్ చొప్పున క్యూలలో నిలబడి యూరియా బస్తాల కొరకు బడికి పోయే పిల్లల్ని కూడా అక్కడ క్యూలో నిలబెట్టి బస్తాలు తీసుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు మేము ఎవరు అధికారం లేకున్నప్పటికీ కూడా ఈ మహబూబాబాద్ జిల్లాలో 40% 40% సర్పంచులు మీకు గెలవడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 4,000 సర్పంచులు గెలిచినాం. 12,000 మంది ఉంటే 4,000 సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ప్రజల్లో మంచి ఆదరణ ఉంది బీఆర్ఎస్ పార్టీకి. ఎక్కడి పోయినా గ్రామీణ ప్రాంతం మళ్ళీ కేసీఆర్ రావాలి, బీఆర్ఎస్ పార్టీ అధికారం రావాలని ప్రజలు తిరుగుబాటు చేయడం జరుగుతుంది. ఆ ఉద్దేశంగానే ఈరోజు ఈ ముఖ్యమంత్రిని జెడ్పీటీసీ ఎంపీపీ ఎలక్షన్స్ పెట్టమనండి, మున్సిపల్ ఎలక్షన్స్ పెట్టమని అడుగుతున్నాం మేము. అయినప్పటికీ కూడా ధైర్యం లేదు, దొంగచాటున తప్పించుకుపోయి తిరిగేటువంటి పరిస్థితి ఉంది. ఏ ఎలక్షన్స్ వచ్చినా ప్రజలు బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి గెలిపించేటువంటి పరిస్థితి ఉంది. రాబోయే రోజులు కూడా ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారి ముఖ్యమంత్రి అయి తీరుతారు. ప్రజలు ఆ విధంగా సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలనే ఫెయిల్ అయిపోయింది. ఇంకోటి కూడా మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం, రేవంత్ రెడ్డి గారు మీరు భాష మాట్లాడుకోవాలి. నీ అమ్మ అవ్వ అని మాట్లాడడం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకుంది. మన ఎప్పుడు నిత్యం ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేసీఆర్ని తిట్టడం కాదు, నీకు అధికారం ఇచ్చినారు. అధికారం ఇచ్చినప్పుడు నువ్వు ప్రజాపాలన, ప్రజలకు సేవ చేసేటువంటి కార్యక్రమం చేపట్టు, కానీ భాష మార్చుకో. ఇకనైనా భాషగా మార్చుకోకపోతే గ్రామీణ ప్రాంతం నుంచి ఉవ్వెత్తున ప్రజలు తిరుగుబాటు చేసి నిన్ను ఎక్కడ సభలు పెట్టినా, సమావేశాలు పెట్టినా తిరిగినిచ్చేటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకోసారి నీ నోటి వెంట కనుక అలాంటి మాటలు వస్తే మేము తప్పకుండా తిరుగుబాటు చేయక తప్పదని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇది మొత్తంగా మహబూబాబాద్ జిల్లా ఘన స్వాగతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలకడానికి సిద్ధమైనటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. గ్రామం నుంచి కూడా పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు తరలి వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గెలిచినటువంటి సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులకు సంబంధించి వాళ్ళకు సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఆయన సందేశం కోసం మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కార్యకర్తలకు, నాయకులకు ఎలాంటి దిశానిర్దేశం చేస్తారన్నటువంటి అంశానికి సంబంధించి ఎదురు చూస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. మరో గంట సేపట్లో వస్తారని మనకు బీఆర్ఎస్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలు కవిత కూడా చెప్తా ఉన్నారు. ఓటు స్టూడియో.